దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బలము లేని జనమని, తక్కువ వారని, బలహీనులని మీరు అనుకుంటున్నారా? మా స్థితిగతులు ఇంతే, మేము ఇలాగే పుట్టాము, ఇలాగే ఉంటాము, ఇలాగే మరణించాల్సి వస్తుంది అని బాధలోను, చింతలోను, వేదనలోనూ ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 14వ వచనం చివరి లైన్ చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. నిన్ను వారి కంటే బలము గల బహుజనముగా చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను వారి కంటే బలమైన జనముగా చేస్తాను, బలము గల బహుజనముగా చేస్తానని మోషే గారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన బాహుబలము చేత, తన యొక్క శక్తి చేత ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాగ్దాన దేశంలో నడిపిస్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని విధులను ఆయన ఇచ్చాడండి. అయితే ఆ ఇచ్చిన కొద్ది రోజులకే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞలన్నిటిని అతిక్రమించి ఓవర్ రూల్ చేసి మరలా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం చేయటం వలన దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి తన దాసుడైన మోషేతో అంటున్నాడు, నువ్వు నాకు అడ్డం రావద్దు, నువ్వు తప్పుకో, వీళ్ళని కాల్చి పారేసి వీరికంటే నిన్ను బహు గొప్ప జనముగా, బలమైన జనంగా నేను చేస్తాను అని దేవుడు మోజేస్తూ చెప్పాడండి. ప్రియమైన దేవుడి పిల్లలారా, మన బలహీనత, మన యొక్క స్థితి తక్కువగా ఉందేమో, మనకంటే బలమైన జనము మనలను వేధిస్తూ ఉన్నారేమో, చిన్న చూపు చూస్తున్నారేమో, తక్కువగా చూస్తున్నారు ఏమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వారికంటే నిన్ను బహుబలము గల బహుజనముగా, బలము గల బహుజనముగా చేయబోతున్నాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరించి నడుచున్నప్పుడే. దేవుడు కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలను, కొన్ని విధులను మనకిచ్చాడండి. ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏది చూడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి అని మనం బ్రతకాలి అని దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు ఇచ్చాడు. వాటి ప్రకారం మనం జీవించగలిగినట్లయితే, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే దేవుడు మనలను బలము గల బహుజనముగా ఆయన చేయబోతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు తక్కువ బలము లేని వాడివని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటే, అసలు మొదట దేవుని వద్దకు వచ్చి రక్షించబడి ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటే బలము గల బహుజనముగా నిన్ను చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థానాలకు ఎక్కించబోతున్నాడు. ఎవరైతే నిన్ను తృణీకరించారు, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారు, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారు, ఎవరైతే నిన్ను ఛేదరించుకుంటున్నారు, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో వారికంటే నిన్ను బలము గల బహుజనముగా ఆయన చేయబోతున్నాడు. మీరు విశ్వాసం ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, విధుల ప్రకారం మీరు నడుచుకోగలిగితే గొప్ప బలమైన జనముగా మిమ్మల్ని చేసి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.